హాయ్ ఫ్రెండ్స్, రైస్ అయితే అయిపోయినాయండి. చాలా ప్లీజ్ అండి, ఎవరో ఒకరు హెల్ప్ చేయండి దయచేసి. ఇంకా 1 వీక్ అయితే వీటికి ఏం పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర అయితే ఏమీ లేదు. కొంచెం హెల్ప్ చేయండి ఎవరో ఒకరు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లాక్ది ముళ్ళ కంపల్లో దూరి దాని వల్లంతా ముళ్ళు కాయలు పట్టేసినాయి. అవి తీసిన కాడ నుంచి నేనంటే దానికి చాలా ప్రేమగా ఉంటుంది అనమాట. చూడగానే చాలా రియాక్ట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దానికి అన్నం పెట్టాను. ఇదిగోండి రైస్ డబ్బా ఖాళీ అయిపోయింది. మొత్తం రైస్ లేవు, మళ్ళీ రేషన్ వచ్చే వరకు అంతే. మార్నింగ్ పిల్లల తల్లికి కూడా అన్నం పెట్టేస్తాను. ఈరోజు ఒక్క పూట పెట్టానండి అన్నిటికి, డేలోనే పెట్టాను. ఇంకా మార్నింగ్ అయితే ఏం పెట్టలేదు. విక్కీ కూడా వచ్చి తిన్నాడు. విక్కీతో పాటు విక్కీ అయిపోయాక మరలా అవుట్ సైడ్కి వెళ్ళాను. బుడ్డి దగ్గరికి వెళ్ళాను. బుడ్డికి కూడా అన్నం పెట్టేశాను. దీనికి ఒక ట్యాబ్లెట్ నియోమిక్ హాఫ్ మొక్క మాత్రమే వేసాను, ఎందుకంటే అది వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి. మొక్క ఒకటే వేసాను, సగం క్యూర్ అయిపోయింది కాబట్టి మొక్క సరిపోతుంది ఇప్పుడు. ఇంకా దీంతోపాటు ఇంకొకటి, మొన్న బిస్కెట్స్ పెట్టినప్పుడు ఒక మేల్ డాగ్ ఉందండి. పాపం అదైతే మరి చనిపోయింది అని చెప్పారు. ఎక్కడ చనిపోయింది ఏంటనేది తెలియదు. ఇదైతే బాగా స్కిన్ ఎలర్జీతో ఉంది. నేను కొత్త కాబట్టి నన్ను దగ్గరికి రానిచ్చింది కానీ పెట్టింది తినట్లేదు. ట్యాబ్లెట్ ట్రై చేశాను, ఫస్ట్ చాక్లెట్లో పెట్టాను, తినలేదు. మరలా నేను చికెన్ ముక్క తీసుకొచ్చి చికెన్ ముక్కలో కలిపి దానికి ఆ చికెన్ అక్కడ పెట్టేసి నేను పక్కకి వెళ్ళిపోయి కొంచెం దూరం వెళ్ళి చూసి మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే తినేసింది. తినేసిన తర్వాత హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఒక్క ట్యాబ్లెట్టే వాటి లైఫ్ని మారుస్తుంది అనమాట. ఒక్క ట్యాబ్లెట్ వాటి లైఫ్ని మారుస్తుంది అంటే చాలా హ్యాపీ. అది క్యూర్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఒక్క ట్యాబ్లెట్ 11 రూపీస్ అవుతుంది. వాటి లైఫ్ చేంజ్ అవుతుంది. మీరు కూడా ఎవరైనా ఉంటే అలా చేయండి.